కేటీఆర్ కి జలక్కిచ్చిన టీఆర్ఎస్ నేతలు మీటింగ్ కు సగం మంది డొమ్మ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వ్యూహం కోసం మంత్రి కేటీఆర్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు సగం మంది లీడర్లు డుమ్మా కొట్టారు. హైదరాబాద్ సిటీకి చెందిన వారంతా రావాలి అని ఆదేశించగా సగం మందే రావడంతో కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని బతిమిలాడేది లేదని, అలిగి ప్రచారం చేయకుండా ఉంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మీటింగ్ కు ఎవరు వచ్చారో రానోళ్లు ఎవరో చూస్తున్నాను అన్నారు. మీటింగ్ తరువాత పార్టీ లీడర్లతో కలిసి కేటీఆర్ భోజనం చేయాల్సి ఉన్న మధ్యలోనే వెళ్లిపోయారు. పార్టీ సెక్రటరీ జనరల్ కేకే, మంత్రులు గంగుల కమలాకర్, మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు మిగతా మీటింగ్ను కొనసాగించారు. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అనుసరించవలసిన వ్యూహం కోసం సిటీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఓడిపోయిన పార్టీ అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, ఇతర లీడర్లను ఆహ్వానించారు. అయితే చాలా మంది రాలేదు. మీటింగ్ కు అటెండ్ అయిన లీడర్ల సంఖ్యను చూసి కేటీఆర్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మీటింగ్ కు ఎవరు వచ్చారో రానోళ్లు ఎవరో చూస్తున్నా, అలిగి ఇంటికాడ ఉంటే ఊరుకోం, ఎవరూ బ్రతిమలాడరు. 1కి 2 సార్లు ఫోను చేసి మీటింగ్ కు రావాలి అని చెప్పినా ఎందుకు రాలేదు అని మండిపడ్డట్టు సమాచారం. రాని వారెవరో లెక్కలు తీయాలి అని కేటీఆర్ ఆదేశించగా 2-3 మినహా కొత్త కార్పొరేటర్లు అంతా వచ్చారని, ఓడిపోయిన వారిలో చాలా వరకు రాలేదని పార్టీ వర్గాలు తేల్చాయి. దీంతో పదవుల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వెంటనే పదవులు రావు, అవకాశాలను బట్టి వస్తాయి అని నామినేటెడ్ పోస్టులను ఉద్దేశిస్తూ కేటీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. తరువాత ఎలక్షన్ ప్రచార వ్యూహాలపై కాసేపు మాట్లాడిన కేటీఆర్ మీటింగ్ మధ్య నుంచే వెళ్ళిపోయారు. ఆశించిన స్థాయిలో లీడర్లు మీటింగ్ కు రాలేదన్న అసహనంతోనే కేటీఆర్ అలా వెళ్ళిపోయారని, లేకుంటే అందరితో కలిసి భోజనాలు చేసేవారని లీడర్లు మాట్లాడుకోవడం కనిపించింది. మీటింగ్ కు అటెండ్ అయిన వారిలో చాలా మంది నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న వారేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదిగో ఇదిగో అంటున్నారే తప్ప పదవులు ఇవ్వడం లేదని వారు అసహనం వ్యక్తం చేశారని వెల్లడించాయి. పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినాయి. ఇంతవరకు నామినేటెడ్ పదవి ఇవ్వలేదు. మా ఎమ్మెల్యే కూడా చెప్పిండు, అయినా ఏ పోస్టు ఇవ్వట్లేదు అని సిటీకి చెందిన ఓ లీడర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరో లీడర్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు, ఏదో పదవి ఇస్తామన్నారు, మళ్ళీ కలిస్తే ఒట్టు, ఎలక్షన్లు రాగానే కేడర్ గుర్తుకు వస్తారు, మిగతా సమయంలో పట్టించుకునే నాదుడే లేరు అని మండిపడ్డారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.